ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మిడి రవికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు సిపి సజ్జనార్. ఇందులో ముఖ్యంగా ఇమ్మిడి రవి ఎప్పుడైతే పోలీసులను దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ చేశాడో, ఆ తర్వాత తను చాలా కీలకంగా దొరకకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఒకసారి మ్యాజిస్ట్రేట్ ముందు తనని హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో బయటికి అంశాలన్నీ బయటికొస్తాయని చెప్పి సిపి చెప్తుంటూ, ఇమ్మిడి రవికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో కొన్ని బయటికొచ్చాయని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తను ఎప్పుడైతే పోలీసులను సవాల్ చేశాడో, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఎప్పుడైతే సవాల్ చేశాడో, ఆ తర్వాత వేగంగా అంటే తన పేరు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఎక్కడ దొరకకుండా జాగ్రత్తలు పడ్డట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రమోద్ కావచ్చు, ఇట్లాంటి పేర్లతోటి మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. మరో చోట తన రెసిడెంట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ పోలీసులను అంటే ఒకవేళ విచారణకు వచ్చినా కూడా రాంగ్ ట్రాక్ పట్టించడానికి ఇవి సహాయపడతాయని తను భావించినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు తను ఇండియాలోనే ఉండడు. ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఎక్కువగా ఉంటాడు. అంతేకాదు తనని అరెస్ట్ చేసినా కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తను భారత దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టుగా తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లో చెందిన ఒక చిన్న దీవి నుంచి తను అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు. ఆ సిటిజన్షిప్ పేరు మీదనే ఇప్పుడు ఇండియాకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో తను ఎక్కడ ఉంటున్నాడు, ఫ్రాన్స్ లో ఎందుకు తిరుగుతున్నాడు, లేదంటే ఐబొమ్మకు సంబంధించి రవి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలని పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో ఉన్నారు. ముఖ్యంగా తన వద్ద ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో ఏకంగా 21,000 సినిమాలు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ ఒక్కటే హార్డ్ డిస్క్ ఉందా, ఇంకేమైనా హార్డ్ డిస్క్లు ఉన్నాయా, లేదంటే ఇంకేమున్నాయి అనేది విషయంలో కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ కొనసాగుతుంది. దీంతో పాటు 3 దేశాల్లో సర్వర్లను పెట్టాడు. అధునాతన సర్వర్లు అంటే అంటే ఒక పెద్ద పెద్ద కంపెనీలకు ఉండేటువంటి సర్వర్లు చాలా కాస్ట్లీ, వాటి అన్నిటిని మెయింటైన్ చేయడం. అలాంటి సర్వర్లు పెట్టి ఆ సర్వర్ల నుంచి ఈ సినిమాలు అప్లోడ్ కావచ్చు, ఈ వ్యవహారం అంతా చేసినట్టుగా పోలీసులు గమనించారు. అలాగే మరో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటి అని అంటే, ఐబొమ్మ వెబ్సైట్ కి ఎవరైతే వెళ్తారో ఆ యూజర్ని బెట్టింగ్ యాప్స్ కి మళ్లించేలాగా అక్కడున్న ఆ బెట్టింగ్ యాప్స్ తో తను టైఅప్ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులు షేరింగ్ ఇవంతా కూడా ఉంది. అలాగే ఒక్క ఐబొమ్మ ద్వారానే తను ఎన్ని వందల కోట్లు సంపాదించాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంతో పాటు తను బెట్టింగ్ యాప్స్ లో కూడా కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఎంత అమౌంట్ పెట్టాడు, ఇవన్నీ వ్యవహారాలు కూడా ఇప్పుడు బయటకు తీసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇతర దేశాల నుంచి ఈ లావాదేవీలు కూడా జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ హైదరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలుగా ముఖ్యంగా ఈడీకి సంబంధించిన ఫోకస్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఇటు పోలీసులు కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 21,000 సినిమాలతో పాటు 3 దేశాల్లో సర్వర్లు ఇవన్నీ తన వ్యవహారం చాలా పెద్దగా ఉన్నట్టయితే పోలీసులు కొంత ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. వీటితో పాటు ఏకంగా 35 బ్యాంక్ అకౌంట్లు తన పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే ఫేక్ అకౌంట్లు అంటే ఫేక్ పేర్లతోటి ఏవైతే కొన్ని అడ్రస్ ప్రూఫ్లు తీసుకున్నారో వాటికి సంబంధించి ఇంకేమైనా బ్యాంక్ అకౌంట్లు తెరిచాడు ఆ పేర్ల మీద, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఏమైనా లాకర్స్ ఉన్నాయా, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలని పోలీసులు నిగ్గుదేల్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే తనని కస్టడీలోకి తీసుకోబోతా ఉన్నారు. తనని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న తర్వాత మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఇటు పోలీసులు కావచ్చు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు వీళ్ళందరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి విజ్ఞప్తి కూడా ప్రజలకు చేశారు. అయితే ఇప్పటికే ఐబొమ్మ బంద్ అయిపోయింది. సో కానీ తను ఏకంగా 115 డొమైన్లు రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ఐబొమ్మ ఒకవేళ ఆ ఐబొమ్మ నిర్వహించలేకపోతే మరో కొత్త వెబ్సైట్ నుంచి పైరసీ సీడీలు అప్లోడ్ చేయడము, లేదంటే పైరసీ సినిమాలు ఇవన్నీ చేయడము, ఇలాంటివి తను అంటే పక్కా ప్లాన్ తో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. 115 డొమైన్లు రిజిస్టర్ చేసి వాటిని మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఇటు సర్వర్లు మెయింటైన్ చేయడము, డొమైన్లు, ఆ వెబ్సైట్లు అవన్నిటి కూడా చాలా ఖర్చు అవుతుంది. సో దీని వెనుక ఇంకెవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. మనం గమనిస్తా ఉన్నాం. ఇమ్మడి రవికి సంబంధించి వాళ్ళ అంటే తనకు విడాకుల కోసమే ఇండియాకు వచ్చినట్టుగా ప్రాథమికంగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే ఇమ్మడి రవికి సంబంధించి అంటే వాళ్ళ ఫాదర్
సాధారణ జీవితం గడుపుతా ఉన్నారు. అండ్ ఒక ఎంప్లాయీగా సాధారణ జీవితం గడుపుతా ఉన్నారు. తన ఇల్లు అవన్నీ. కానీ ఇక్కడ చూస్తేనేమో తన వ్యవహారాలు చాలా పెద్దగా ఉన్నాయి. సో, ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాడా ఎక్కడైనా? ఎవరికీ తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడ్డాడు? ఈ కరేబియన్ దీవుల్లో నుంచి ఎందుకు పౌరసత్వం తీసుకోవాల్సి వచ్చింది? ఈ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఫేక్ డ్రైవింగ్ అంటే ఈ లైసెన్స్‌లు, అడ్రెస్‌లు వీటికి ఎవరు సహకరించారు? తన వెనక ఇంకెవరైనా పెద్ద మాఫియా లాంటి అట్లా ఏమైనా ఉందా అనేది సంబంధించి ఇప్పటికి పోలీసులైతే విచారణ జరుపుతా ఉన్నారు.